తెలంగాణ మంత్రివర్గం 2 గంటలుగా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న ఈ భేటీలో ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టుల సవరించిన అంచనా విలువలకు సంబంధించి ఈ భేటీలో సుదీర్ఘ చర్చ జరుగుతున్నట్లు సమాచారం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 2 ప్యాకేజీలతో పాటు నిర్మాణంలో ఉన్న పలు ఇతర ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మెట్రో రైలు అంశం ముందుకు సాగకుండా అలా నిలిచిపోవడంపై మరోసారి చర్చించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ క్యాప్స్ కు మొదటి దశ ఆస్తుల విలువ మదింపు, ఇక ఎల్ఐటీ నుంచి టేక్ ఓవర్ చేయడం, రెండో దశకు అయ్యే వ్యయ అంచనాలు, అలాగే రుణాలు తక్కువగా వడ్డీకి తీసుకునే అంశంలో నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేందర్, కేబినెట్ సమావేశం కొనసాగబట్టి 2 గంటలు కావస్తుంది. ఈ కేబినెట్ సమావేశంలో చాలా అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి. ఇప్పటికే ఈ 2 గంటల్లో ముఖ్యంగా ఇరిగేషన్ అంశం మీద ప్రధానంగా చర్చ జరిగినట్టుగా సమాచారం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా 2 సంబంధించినటువంటి వాటి మీద ప్రధానంగా చర్చ జరిగింది. అదేవిధంగా దిగునున్నటువంటి కిండి కానీ మిగతా ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటిది త్వరితగతిన పూర్తి చేసే విషయంలో కానీ కొన్ని సమస్యల మీద ఇప్పటికే చర్చ జరుగుతున్న నేపథ్యం ఉంది. ప్రధానంగా ఈ 2 గంటలతో పాటు మరొక 3-4 గంటల దాకా ఈ సమావేశాన్ని కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు సాయంత్రం 8-9 గంటల వరకు కేబినెట్ సమావేశం కొనసాగింది. వాకిన్ శ్రీ అని మంత్రి ఇక్కడికి కేబినెట్ సమావేశానికి అనారోగ్య సమస్యలలో రాలేకపోయారు. మిగతా అందరూ కూడా హాజరైనటువంటి నేపథ్యంలో ఇందులో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ చట్ట సవరణ చేయాలన్నటువంటి ప్రతిపాదన కేబినెట్ లో చర్చ జరిగింది. ఇది ఆమోదం తెలిపేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తికి సంబంధించి అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టుల పురోగతి మీద ప్రధానంగా చర్చ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే ఇందులో కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అసలు కాపర్ డ్యామ్ కట్టి నీళ్లు ఇవ్వాలా, లేదంటే అసలు మొత్తానికి ఎన్డీఎస్ రిపోర్ట్ అనుగుణంగా ముందుకు వెళ్లాలా. ఎందుకంటే ఢిల్లీ కోర్టులో ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రధానంగా ఏం చేయాలి, ఒక సిబిఐ ఎంక్వైరీకి వేసినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ 2 కూడా తప్పుపడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద రైతాంగం సమస్యల మీద దృష్టి పెట్టడంలో ఫెయిల్ అయిందని ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో దీని మీద ఎలాంటి దీంతో ముందుకు వెళ్లాలనే అనుభవం ఉంది. ఎందుకంటే మెడిగడ్డ అన్నారం తుండిలకు సంబంధించి ఆ 2 పిల్లర్లు కూలించిన నేపథ్యంలో దాని మీద రిపేర్ చేసే విషయం కానీ, అదేవిధంగా ఎల్ఎన్టీ వెనక్కిపోయినటువంటి వీటన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ సీరియస్ గా డిస్కస్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక పాలమూరు రంగారెడ్డి సీతారామ అదేవిధంగా దేవాదుల రీ ఎస్టిమేషన్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇందులో చర్చకు వస్తుంది. సీతారామకు సంబంధించిన ఇప్పటికే సీరియస్ గా పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కానీ బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా వెళ్లి మొన్న కూడా రీసెంట్ గా సూచించిన నేపథ్యం ఉంది. దేవాదులకు సంబంధించినటువంటి మొన్న మనం చూసాం. బట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా వాళ్ళు కూడా అక్కడ వెళ్లి చూసిన నేపథ్యం కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ ని ఇవాళ డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. వాటికి పనులకు సంబంధించి కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక ఇంతకుముందు చెప్పినట్టే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ గా పునర్నిర్మాణం మీద ఎంత కాస్ట్ అవుతుంది, దాని మీద ముందుకు వెళ్లాలంటే నిర్ణయంతో ఉన్నారు. ఎలినో ప్రభావం మీద ఎట్లా ముందుకు వెళ్ళాలి, వచ్చే ఇప్పటి వరకు వర్షం లేదు, ఈ రోజు సాయంత్రానికి వర్షం కురుస్తుందన్నటువంటి సంకేతాలు వాతావరణ శాఖ నుంచి వస్తున్నప్పుడు కూడా అది ఎంతవరకు వాస్తవం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 45 రోజుల నుంచి నీళ్లు లేవు, రైతాంగానికి తీవ్ర ఇబ్బందులు వస్తున్నారు. వచ్చేటువంటి ఈ ఖరీఫ్ సీజన్ ఎండింగ్ వరకు ఈసారి దిగుబడి కూడా చాలా కష్టమే అన్నటువంటి ఆలోచన వస్తున్న నేపథ్యంలో దానికి వర్ష ఆధారిత సంబంధించి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్నటువంటి ఆలోచన వ్యవసాయ శాఖ కావచ్చు మిగతా డిపార్ట్మెంట్లన్నీ కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మరింతగా వాటికి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ కు చర్చ తీసుకెళ్లాలి. గ్రామాలకు కలెక్టర్లు కానీ వ్యవసాయ శాఖ అధికారులు ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పారు. అందుకు అనుగుణంగానటువంటి ఫెసిలిటీస్ కల్పించాలని కూడా కేబినెట్ లో చెప్పే అవకాశం ఉంటుంది. రైతులకు ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద కేబినెట్ లో చర్చ జరుగుతుంది. ఇక గోదావరి బనకచెర్ల వివాదంతో కూడా కృష్ణా గోదావరి జలాల అంశంపై కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. బనకచెర్ల విషయంలో మనం చూసే మొదటి నుంచి కూడా కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి అంశం మీద కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. రేవంత్ రెడ్డి కావాలనే దిగువకు ఉంటున్నాడు, ఇది ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబుకు మేలు చేసేలాగా కొనసాగిస్తున్నారు అన్నటువంటి ఆరోపణ కూడా వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అదే సమయంలో మూసి పునరుజ్జీవం ఫేజ్ 1 సంబంధించినటువంటి అంశం మీద కూడా ఈ కేబినెట్ లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే
సీతక్క ఇప్పటికే మునుగులో ఒక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన కేబినెట్ లో కూడా ఓ తీర్మానం ఉంది. ఎందుకంటే పెన్షన్లు పెంచాలనేటువంటి ఆలోచన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఉంది. పెన్షన్ ముందుగా వితంతులకు పెంచాలి. పాత ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లు తక్షణమే తీయాలి. ఎందుకంటే వృద్ధులు కావచ్చు, లేదంటే వివిధ రకాల కారణాలతో చనిపోయినటువంటి వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళను ఏరియేసి ఇప్పుడు కొత్తగా వితంతువులకు అదనంగా పెన్షన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన వాళ్ళతో స్టార్ట్ చేసి వచ్చే మళ్ళీ 2-3 నెలల తర్వాత అంటే మేబీ మళ్ళీ జనవరి నుంచి మిగతా వాళ్లకు వృద్ధులకు కానీ దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్లు పెంచి ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనలో కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇట్లా పాలనాపరమైనటువంటి అంశాలు కొత్తగా సిఎస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంత దాన్ని స్పీడప్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఖజానా కొంత నిండుకున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు ముఖ్యంగా కాంట్రాక్ట్ వాళ్ళందరికీ కూడా ఫస్ట్ తారీఖే జీతాలు పడాలన్నటువంటి ఆలోచన ఇప్పటికే చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కడ పెండింగ్ ఉండకుండా నిర్ణయం తీసుకోవాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలా లేదంటే మరికొంత, ఎందుకంటే ఎస్ఐఆర్ ఒక్క నడుస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలన్నా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎలక్షన్స్ నిర్వహించాలన్నా కూడా ఎస్ఐఆర్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో మరొక 15 రోజుల పాటు ఇది కొనసాగే అవకాశం ఉన్న తర్వాత చివరికి అక్టోబర్ లో మొత్తం ఫైనల్ ప్రింట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాతనే ఎలక్షన్ నిర్వహించాలి నవంబర్ లో అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. కనుక అది కూడా కొంత చర్చ ఎస్ఐఆర్ గురించి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మంత్రులందరూ కూడా గ్రామాల్లో మండల స్థాయిలో పూర్తి స్థాయిలో చర్చ తీసుకురావాలి, ఓటర్లు ఎక్కడ మిస్ కాకుండా చూడాల్సిన అవసరం ఉందనేటువంటి ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఈ కేబినెట్ లో వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. నరేందర్, అయితే దాదాపు ఈ భేటీ 2 గంటలుగా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా ఎన్ని గంటలు కొనసాగే అవకాశం ఉంది? దాదాపు రాత్రి 9 లేదా 10 గంటల వరకు కేబినెట్ సమావేశం. ఒక్కసారి మనం చూసాం గతంలో 11, 12 కూడా అయినటువంటి నేపథ్యం కూడా ఉంది. కనుక ఈసారి కూడా పూర్తి స్థాయిలో కేబినెట్ లో పలు అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు పెట్టే అంశం మీద కూడా ఇందులోనే చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని చట్ట సవరణ చేసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కేబినెట్ ఆమోదం పొందినప్పటికీ కూడా అసెంబ్లీలో అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా కొన్ని ఉంటాయి. ఈ పెన్షన్లు మినహాయించి మిగతా చాలా అంశాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా అసెంబ్లీలో మిగతా పక్షాలకు సంబంధించినటువంటి చర్చలు తీసుకొచ్చిన తర్వాత మిగతా నిర్ణయాలు జరిగే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు పెట్టాలన్నటువంటి నిర్ణయం కూడా తీసుకుంటారు. అదే సమయంలో ముఖ్యంగా ఈ ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి టేక్ ఓవర్ చేసే విషయం కానీ, 2వ దశకు అదేవిధంగా వాటి రుణాలు తక్కువ వడ్డీకి తీసుకోవడం, ఇలాంటి అన్ని అంశాలు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కూడా నియమించారు. రాష్ట్ర పురపాలక శాఖకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రతినిధిగా కేంద్రం నుంచి ఒక వ్యక్తిని పెడతారన్నప్పుడు కూడా ఇంతవరకు అది చూసుకోకపోవడం వల్ల మెట్రోకు సంబంధించినటువంటి చాలా సీరియస్ గా పనులు చేయాల్సిందా కొంత మందకొడిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా ఇలాంటి అన్ని అంశాల మీద కేబినెట్ లో పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు అవుట్కమ్ రాత్రి 9 తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.